ఇప్పుడు ఆల్మోస్ట్ సేమే ఉంటాయండి మనకి ఫీచర్స్ ఆఫ్ ఆక్టా. ఎందుకంటే మనం ఆక్టా టూల్ అనేది ఐఎంని సపోర్ట్ చేస్తుంది కదా, నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఫీచర్స్ ఆఫ్ ఆక్టా అనేది ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. కొన్ని అడిషనల్ ఫీచర్స్ అంటే ఇప్పుడు కొత్తగా మనం ఏం చేయాలనుకుంటున్నాం అన్నది ఫీచర్స్ అన్నీ ఉంటాయి. యాజ్ వీ డిస్కస్డ్ యెస్టర్డే, ద ఫస్ట్ ఫీచర్ ఈజ్ ఎస్ఎస్ఓ. ఓకే, సింగిల్ సైన్ ఆన్. ఓకే, సింగిల్ సైన్ ఆన్ అంటే నేను చెప్పుకున్నాం కదండి, అలౌ యూజర్స్ విత్ సింగిల్ సెట్ ఆఫ్ క్రెడెన్షియల్స్ టు యాక్సెస్ ఎన్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అట్ ద సేమ్ టైం. ఓకే, ద సెకండ్ ఫీచర్ ఈజ్ మల్టీఫ్యాక్టర్ అథెంటికేషన్. సో అంటే మీకు అర్థమవుతుందనమాట ఫీచర్స్ ఆఫ్ ఆక్టా ఏముంటాయంటే ఐఏఎంలో ఏం చేస్తామో. యాక్చువల్లీ ఆక్టా అన్న కాన్సెప్ట్ అంటే నేర్చుకునే ముందు ఐఏఎం అంటే ఏంటో తెలియాలి ఫస్ట్ మీకు. ఐఏఎం టూల్ అనేది ఆక్టా కాబట్టి ఫస్ట్ మనం ఐఏఎం అంటే ఏంటనేది నేర్చుకున్నాం. ఇప్పుడు ఫీచర్స్ ఆఫ్ ఆక్టా ఏంటి అనేది తెలుసుకుంటాం. సో సింగిల్ సైన్ అంటే మనకు తెలుసు, నిన్న మనం ఆల్రెడీ నేర్చుకున్నాం అసలు ఏంటి అంటే ఆక్టా లోపలికి లాగిన్ అయ్యాక కొన్ని అప్లికేషన్స్ అనేవి మనం ఇంటిగ్రేట్ చేస్తాం యాజ్ అ డెవలపర్ ఆర్ అడ్మిన్. సో ఇంటిగ్రేట్ చేసిన తర్వాత వాటిని యాక్సెస్ చేసుకుంటాం సింగిల్ సెట్ ఆఫ్ క్రెడెన్షియల్స్. సో దాన్ని సింగిల్ సైన్ అంటాం. ఓకే, ఎలా యాక్సెస్ చేస్తామంటే బై యూజింగ్ సమ్ ప్రోటోకాల్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఎంఎఫ్ఏ. ఎంఎఫ్ఏ అంటే చెప్పుకున్నాం కదా, ఇట్స్ అన్ ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ సెక్యూరిటీ. లైక్ అంటే ఏదైనా ఒక పాస్వర్డ్ కానీ మొబైల్ పుష్ నోటిఫికేషన్ కానీ ఓటీపీ బయోమెట్రిక్స్ అలాంటివన్నీ యూజ్ చేసి మనం లాగిన్ అవుతాం. ద నెక్స్ట్ వన్ ఈజ్ యూనివర్సల్ డైరెక్టరీ. యూనివర్సల్ డైరెక్టరీ అంటే మనకి డైరెక్టరీ అనే ఒక ఫీచర్ ఉంటుందండి, నేను చూపిస్తాను ఈరోజు మీకు. ఆ డైరెక్టరీలోనే మనకి యూజర్స్, గ్రూప్స్, అట్రిబ్యూట్స్ అవన్నీ స్టోర్ అవుతాయి. ఈ డైరెక్టరీ అనేది బ్యాక్ ఎండ్లో మనకి ఏంటంటే ఒక డేటాబేస్ లాగా మనకి స్టోర్ అయి ఉంటుంది అనమాట. క్లౌడ్లో బ్యాక్ ఎండ్ సర్వర్స్లో స్టోర్ అయి ఉంటుంది. సో మనం అనేది ఈ డైరెక్టరీ మాత్రమే యాక్సెస్ చేసి యూజర్స్ని స్టోర్ చేసుకోగలుస్తాం అందులో, ఈ యూనివర్సల్ డైరెక్టరీలో. ఓకే, ఇదొక ఎక్స్ట్రా ఫీచర్ ఆక్టాలో. ఓకే, అంటే మనకి జనరల్గా ఏమవుతుందంటే ఆక్టల్ గైస్, ఆర్ యూ లిజనింగ్? ప్లీజ్ రెస్పాండ్. Yes, we are listening. Yeah, please be active. Okay, please unmute yourself and speak. Hello, good Yeah, morning. tell me. Yeah, I am new for this section. Today is my first. okay, Yesterday I did okay, not attend. okay. What we Yeah, actually I want to know means after it is a development side or admin side. What is the means? I want to know that it is a okay. part of cyber security or what is this? Please, 2 minutes Yeah, if possible. already we discussed yesterday. It's a part of cyber security. IAM is one of the main feature in cyber security. Okay, cyber security has a number of things like what we'll see is security testing, cloud security, network security, IAM security. Okay, likewise network security, penetration testing, vulnerability. So that cyber security is a vast field. Okay, so in that IAM is one of the part. So if you learn IAM, this is one of the part in cyber security. So IAM. IAM means that AWS also one IAM is there. That is different. This is both are same. Yeah, that is also like what can I say is what is it like the IAM which actually yesterday I told you is normal IAM related features. Okay, coming to AWS, Azure, everything has IAM features. So what will happen is if some users are created in Active Directory, those Active Directory will be linked to the AWS servers, Azure servers. Okay, so the users will be replicated from the AD or Okta to the AWS or Azure. Okay, they will integrate with the AWS, they'll integrate with the Azure. So the users will be populated in the same.
like from Okta to AWS or AWS to from Okta to Azure AD. Yeah. Will have the same feature. Not all the features will be there. From the user, only the users will be there where you can see the groups, users, okay, mailboxes, okay. But you can't maintain IAM in the Azure, entire IAM in the Azure, or entire IAM in the how you are maintaining in Okta. In the same way, you can't maintain entire IAM in the AWS. Coming to Azure Entra ID, like Okta, Azure Entra ID is one of the tool, like Entra ID. So you can maintain like Okta. Okay. Okay, means Okta means IAM service. Yeah, Okta is an IAM service. It's a SaaS service. Okay. Means So in cyber security, it is one of the feature. Okta. yeah, it is. Yeah. Okta is a tool. IAM is a feature. ఓకే. అంటే ఇది ఆక్టాలో అంటే సైబర్ సెక్యూరిటీలో ఈ ఆక్టా అనేది ఒక పార్ట్ No, అండి? no. లేకపోతే ఫీచర్ No. అంతేనా? IAM అనేది ఒక డొమైన్ అండి. ఆ! ఆ డొమైన్ అనేది సైబర్ సెక్యూరిటీలో కూడా ఉంటది. అంటే సైబర్ సెక్యూరిటీ ఇప్పుడు ఆక్టా అనేది సైబర్ సెక్యూరిటీలో ఒక పార్టా? ఆక్టా కాదు. ఆక్టా ఆ! అనేది ఒక టూల్. సో, ఆ! ఒక సర్వీస్ అనుకోండి. ఐఏఎం అనేది ఆటోమేట్ చేసి, అంటే ఇంతకుముందు అంతా మాన్యుయల్‌గా చేసేవారు. ఇప్పుడు ఆటోమేషన్‌కి కొన్ని టూల్స్ వచ్చాయి. ఆక్టా, సేల్ పాయింట్, ఎంట్రా ఐడి అలా. సో, ఐఏఎం అనేది ఒక డొమైన్. సో, ఆ డొమైన్ అనేది మనకి సైబర్ సెక్యూరిటీలో వన్ ఆఫ్ ద లైక్ మెయిన్ డొమైన్. ఓకే. అంటే అర్థమైంది. ఇప్పుడు మనకి ఐఏఎం సర్వీస్ అనేది సైబర్ సెక్యూరిటీలో పార్ట్ 2. ఐఏఎం సర్వీస్‌ని ఆక్టా అనే కంపెనీ మనకు ప్రొవైడ్ చేస్తుంది కంపెనీస్‌కి. ఐఏఎం ప్రొవైడ్ చేయదు. ఆక్టా ప్రొవైడ్ చేస్తది. అదే ఆక్టా అనే కంపెనీ ఐఏఎం సర్వీసెస్‌ని ప్రొవైడ్ చేస్తుంది కంపెనీస్‌కి. ఆక్టా కంపెనీ ఐఏఎం సర్వీసెస్‌ని ఆటోమేట్ చేసి ప్రొవైడ్ చేస్తది. ఆటోమేటిక్ సో, ప్రొవైడ్. అంతా అంటే ఇది గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్‌లో మనకు కనిపిస్తది. ఇంతకుముందు అలా ఉండేది కదా! అంతా కూడా యాక్టివ్ డైరెక్టరీలోనే ఉంటే మాన్యుయల్‌గా చేయడం, అంతా మాన్యుయల్. ఇప్పుడు ఒక గ్రూప్ క్రియేట్ చేయాలంటే మాన్యుయల్‌గా యాక్టివ్ డైరెక్టరీలో ఆర్గనైజేషన్స్‌లోకి వెళ్లి, నిన్న మీరు సెషన్‌కి జాయిన్ అవ్వలేదు కదా! ట్రై టు సీ దట్ సెషన్. ఓకే. సో, మీకు అర్థమవుతుంది. ఒక ట్రీ కింద చాలా బ్రాంచెస్‌లా ఉంటాయని చెప్పాను యాక్టివ్ డైరెక్టరీలో. అందులోకి వెళ్లి మీరు క్రియేట్ చేయాలన్నమాట యూజర్స్‌ని మాన్యుయల్‌గా. అదే గాని ఇప్పుడు ఆక్టాకొస్తే మొత్తం గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఉంటది. జస్ట్ మీరు ఒక బ్యాంక్ అప్లికేషన్ ఎలా టైప్ చేస్తారో అలా టైప్ చేసి ఒక గ్రూప్‌ని గాని, ఒక యూజర్‌ని గాని అన్నీ క్రియేట్ చేయొచ్చు. దాంతో పాటు అడిషనల్ ఫీచర్స్ ఏంటంటే, ఎవరైనా ఈ ఆక్టాని యూజ్ చేసుకోవాలనుకుంటే, ఇంకా వాళ్ళు మనతో ఇంటిగ్రేట్ అయితే మనం అప్లికేషన్స్‌ని కాన్ఫిగర్ చేసి, వాళ్ళ యూజర్స్‌కి కూడా మనం సర్వీస్ ఇస్తాం. అర్థమైందండి? హలో! అర్థమైందండి. అంటే మనకిప్పుడు ఇప్పుడు ఇది ఐఏఎం సర్వీస్ అనేది డెవలప్‌మెంట్ సైడా అండి? ఇది అడ్మిన్ సైడా అండి? మనకు జాబ్స్ ఉండేది మార్కెట్‌లో. 2 ఉంటాయండి. 2 మనం చేసుకుంటారండి? లేకపోతే ఓన్లీ అడ్మిన్సేనా? అంటే లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అలా ఉంటాయి. సో, మనం లెవెల్ 3 చెప్తున్నాం. లెవెల్ 2 అండ్ లెవెల్ 3. లెవెల్ 2 అండ్ లెవెల్ 3. లెవెల్ 1 అంటే కొంచెం పెద్దదా అండి? లెవెల్ 1 చిన్నదండి. లెవెల్ 2, లెవెల్ 3 పెద్దది. అంటే ఇప్పుడు డెవలప్‌మెంట్‌కి కూడా మనకి బయట ఆపర్చునిటీస్ ఉంటాయండి? డెవలప్‌మెంట్ ప్లస్ అడ్మిన్ ఉంటుంది. అంటే డెవలప్‌మెంట్ రోల్ అంటే ఈ యూజర్స్ క్రియేట్ చేయటమా అండి? లేకపోతే సపోర్ట్ చేయడం కాదండి. అప్లికేషన్స్‌ని ఇంటిగ్రేట్ చేయడం. ప్లస్ ఇప్పుడు ఏదైనా ఒక కొత్త అప్లికేషన్ వచ్చిందనుకోండి. మన ఆక్టాతో ఇంటిగ్రేట్ అవ్వాలనుకున్నారన్న. అప్పుడు ఏం చేస్తామంటే, అక్కడ ఉన్న డెవలప్‌మెంట్ టీమ్‌కి మన సైడ్ నుంచి డేటా ఎలా ఇవ్వాలి అని కూడా సపోర్ట్ చేయాల్సి ఉంటది డెవలపర్ అయినప్పుడు. అంటే వాళ్ళు కొన్ని డేటా అడ్మిన్ అడుగుతారు. అంటే మనకి అడ్మిన్ సైడ్ అంటే ఓన్లీ క్రియేట్ వాళ్ళకి యాక్సెస్ ఇవ్వటం అండి అంతేనా? అంటే యాక్సెస్ ఇవ్వడం, క్రియేట్ చేయడం. అదే కాకుండా యూజర్స్‌ని, గ్రూప్స్‌ని క్రియేట్ చేయడం. అప్లికేషన్స్‌కి యాక్సెస్ ఇవ్వడం. కొన్నిసార్లు అడ్మిన్స్ కూడా అంటే ఇప్పుడు సీనియర్ లెవెల్ అనుకోండి. వాళ్ళు కూడా ఇంటిగ్రేషన్ చేస్తారు. ఓకే. హ్మ్. అదే. ఇక్కడ మనకి మనకు అడ్మిన్, డెవలపర్ అనే కాన్సెప్ట్ కాదండి. ఈ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అనే కాన్సెప్టే ఉంటది. ఇప్పుడు కొత్తగా డిజైన్ చేసి అది మనకేంటంటే కొత్తగా అది డిజైన్ ఐడియా చేసి లేక అడుగుతున్నానండి. యాహ్!
కొత్తగా డిజైన్ చేసి ఇప్పుడు అలా డిఫరెంట్‌గా ప్యాటర్న్ చూపిస్తున్నారు గానీ, అలా ఏముండదు. ఓకే. ఓకే. ఈ నెక్స్ట్ కాంపిటీటర్స్ క్వెషన్. ఉన్నారండి మార్కెట్‌లో? యాహ్! కాంపిటీటర్స్ ఉన్నారండి. కాంపిటీటర్స్ అంటే బేస్డ్ ఆన్ ద లైక్ బిజినెస్ అండి. ఇప్పుడు బిజినెస్ డీల్ బట్టి ఉంటదనమాట. కొంతమంది కొన్ని కంపెనీస్ ఆక్టా వాడతాయి. కొన్ని ఆండ్రాయిడ్, కొన్ని సేల్ పాయింట్. ఓకే. ఇలా. ఇప్పుడు మేజర్‌గా ఆక్టా అండ్ ఆండ్రాయిడే అందరూ వాడుతున్నారు. ఆక్టా అండ్ ఆండ్రాయిడ్ అండి? ఆండ్రాయిడ్. ఆక్టా అండ్ ఆండ్రాయిడా? ఆండ్రాయిడ్. ఆండ్రాయిడ్. ఓకే. ఓకే. హ్మ్. అది డిఫరెంట్ కంపెనీ. అంతేగాని సేమ్ ఐఏఎం సర్వీసెస్ ప్రొవైడ్ చేసే డిఫరెంట్ కంపెనీ. యాహ్! అవును. ఆండ్రాయిడ్ అదొక డిఫరెంట్ టూల్. అజ్యూర్ వాడిది. హ్మ్. సో, కాపోతే ఆక్టా, ఆండ్రాయిడ్ ఆల్మోస్ట్ సేమే ఉంటాయి. మనం ఆక్టా నేర్చుకుంటే ఆండ్రాయిడ్ మనం వేరేగా నేర్చుకోక్కర్లేదు. మనం ఆ కన్సోల్ చూస్తే మనకర్థమవుతుంది. ఓకే. ఓకే. హ్మ్. మనకిది ఏఐ గుడ్ వల్ల మార్నింగ్ మ్యామ్. మార్కెట్ ఇది హౌ మళ్ళీ రీప్లేస్ ఉంటదండి? ఏఐ వల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉంటదా లేదండి. దీనికి? లేదండి. ఉండదు. ఈ టాపిక్స్ అన్నీ నేను డిస్కస్ చేశాను. మీరు ఒక్కసారి గో త్రూ అయితే ఇది అంటే మీ క్వెషన్స్ అన్నిటికి నేను ఆల్రెడీ ఫస్ట్ డెమోలో ఆన్సర్స్ చేశాను. ఓకేనా? ఒక్కసారి గో త్రూ అవ్వండి. మీకింకా క్లియర్‌గా అర్థమవుతుంది. ఓకేనా? యాహ్! ఓకే అండి. యాహ్! సమ్‌వన్ ఈస్ ఆస్కింగ్ అదర్ క్వెషన్. యా మ్యామ్ మైసెల్ఫ్. యా యాహ్! గుడ్ యాహ్! మార్నింగ్ టెల్ మ్యామ్. మీ. యాక్చువల్లీ యాక్టివ్ డైరెక్టరీ నుంచి ఆక్టాకి తీసుకుంటాం కదా యూజర్స్ లిస్ట్. ఇక్కడ యూనివర్సల్ హ్మ్. డైరెక్టరీకి దానికి డిఫరెన్స్ ఏంటి మ్యామ్? అదే చెప్తున్నానండి. యూనివర్సల్ డైరెక్టరీ అని ఒక ట్యాబ్ కనిపిస్తది మనకు ఆక్టా కన్సోల్‌లో. ఇది ఆక్టా కన్సోల్. ఓకే. ఇది డెవలపర్స్ కన్సోల్ అండి. కనిపిస్తుంది గదా స్క్రీను? ఓకే. యా యాహ్! ఇది యా ఇట్స్ డెవలపర్స్ విజిబుల్ మ్యామ్. డెవలపర్స్ యెస్. యెస్. కన్సోల్. సో, ఇక్కడేంటంటే మనకిక్కడ డైరెక్టరీ అని ఉంది కదా! సో, ఇది బ్యాక్ ఎండ్‌లో ఒక యూనివర్సల్ డైరెక్టరీ అంటే మనకి ఆక్టా వాళ్ళు మేనేజ్ చేస్తారు. మీరు ఒక డేటాబేస్ అని కన్సిడర్ చేసుకోండి. సో, ఇక్కడ మనకేంటంటే గ్రూప్స్, ఇంకా ప్రొఫైల్ ఎడిటర్ అని చెప్పి, ఇంకా ఇలాంటివేవైనా ప్రొఫైల్ సోర్సెస్ ఇవన్నీ కూడా గ్రూప్స్‌ని ఇవన్నిటిని కూడా హ్యాండిల్ చేస్తదనమాట. ఆహ్, ఇప్పుడు ఒక పీపుల్ పైన వెయిట్ ఎ మినిట్. ఇప్పుడే నేను క్రియేట్ చేశాను. సేవ్ అవ్వలేదు. ఓకే. ఈ విధంగా లాగిన్ అవుతాము. నేను నా మొబైల్‌లో ఆక్టా వెరిఫై అప్లికేషన్ నిన్న చెప్పాను గదా! మీకు చెప్తాను నేనది. రెగ్యులర్ సెషన్స్ స్టార్ట్ అయినప్పుడు ఎలా చేయాలని. ఓకే. సో, ఆక్టా వెరిఫై కోడ్ నాకొస్తదనమాట. సో, నేనెలా లాగిన్ అవుతాను దానికి. ఓకే. ఇప్పుడు చూడండి. ఇప్పుడు నేనిక్కడేంటంటే ఇదే యూడీ అనమాట. కానీ ఇది డైరెక్టరీ. యూడీ అనేది బ్యాక్ ఎండ్‌లో కనెక్ట్ అయ్యి ఉంటది. ఆక్టా ఇంజినీర్స్ అనేవాళ్ళు బ్యాక్ ఎండ్‌లో మేనేజ్ చేస్తారు. ఆక్టా టీమ్ మేనేజ్ చేస్తది. ప్లస్ అవన్నీ ఏడబ్ల్యూఎస్ సర్వర్స్‌కి కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఓకేనా? సో, ఇక్కడికొచ్చినప్పటికేంటంటే పీపుల్ లోపల ఇంకా ఇప్పుడు మనకేంటంటే పీపుల్ గాని, గ్రూప్స్ గాని ఇక్కడ మనం ఏమైనా గ్రూప్స్ క్రియేట్ చేస్తే ఆ గ్రూప్స్, నెక్స్ట్ ఇప్పుడు పీపుల్‌లో వెళ్లి ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఇ ఇప్పుడు ఫ్లాస్కీ న్యూట్ నేననుకోండి. సో, ఇక్కడ నేను క్లిక్ చేసి లోపలికి వెళ్తే వీటిని యాట్రిబ్యూట్స్ అంటారు. ఓకే. ఈ యాట్రిబ్యూట్స్ అన్నీ కూడా యూడీలోనే సేవ్ అవుతాయన్నమాట. ఓకే. సో, అలా యూడీలో ఈ డేటా అంతా సేవ్ అవుద్ది. అదొక ఎక్స్‌ట్రా ఫీచర్. ఓకే. యూనివర్సల్ డైరెక్టరీ. ఎనీ డౌట్స్? Ma'am, like I have one doubt. Like, what is the difference between Okta and SSO? ఆక్టా, ఎస్ఎస్ఓ దీనికి ఆక్టా అనేది ఒక మనకి సర్వీసే అండి. ఆక్టాలో ఫీచర్ అనేది ఎస్ఎస్ఓ.
Okay, ఇప్పుడు మీకు SSO ఒక ఆక్టా like protocol. ఏంటండి? SSO is a protocol. కాదండి. సింగిల్ సైన్ అన్నది ఒక ఫీచర్. ఈ ఫీచర్‌ని ఎస్టాబ్లిష్ చేయాలి మనం ఆక్టాలో అంటే కొన్ని ప్రోటోకాల్స్ ఉన్నాయి. Okay, like సో, ఆ Okta also, like with one single credential, we can use like multiple application. And అదేనండి. same యాహ్! and ఆక్ same as like SSO also same thing, right? Like నో, once we నో, నో. log in, we can use up multiple applications. And what is the difference ఎస్ఎస్ఓ between like why we are using SSO? ఆక్టా అనేది ఒక టూల్ అండి. ఒక సర్వీస్. అందులో మనకి ఎస్ఎస్ఓ అనేది ఒక ఫీచర్. ఇప్పుడు నేను ఇక్కడ ఆక్టా ఉన్నది. ఓకేనా? ఇదంతా ఆక్టా. ఓకే. ఇప్పుడు నేను అప్లికేషన్స్‌లోకి వెళ్ళి ఇక్కడ అప్లికేషన్స్‌లో నేను చాలా అప్లికేషన్స్ ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ అప్లికేషన్స్ అనుకోండి. ఇలా నేను అప్లికేషన్స్‌ని ఇంటిగ్రేట్ చేస్తాను. ఓకే. సో, యూజర్ లాగిన్ అట్ ఇది నాది డెవలపర్ కన్సోల్. అదే యూజర్ కన్సోల్ అయితే వేరేలా ఉంటది. వాడికి అప్లికేషన్స్‌లోకి వెళ్తే ఇక్కడ చిన్న చిన్న టైల్స్ లాగా కనిపిస్తాయి. సో, దానిపైన క్లిక్ చేస్తే ఇప్పుడు నేను ఎలా ఆక్టాకైతే లాగిన్ అయ్యానో వాడు కూడా ఒక యూజర్ నేమ్, ఒక పాస్వర్డ్‌తో లాగిన్ అవుతాడు. ఓకే. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా! ఇది నా కన్సోల్. అదే యూజర్ కన్సోల్ అనుకోండి. నా యూజర్ కన్సోల్ అయితే నేను ఇక్కడికి మై ఎండ్ యూజర్ డాష్‌బోర్డ్ అని ఉంటది. అంటే నేను ఒక యూజర్ అయితే జనరల్‌గా. ఓకే. సో, నేను ఆల్రెడీ ఇక్కడ లాగిన్ అయ్యాను కాబట్టి నాకు ఇక్కడ క్రెడెన్షియల్స్ అడగదు. చూడండి ఇక్కడ వర్క్ ఫ్లోస్ అని ఒక టైల్ కనిపిస్తుంది. మై అప్లికేషన్స్ అని. యూజర్‌కి ఈ విధంగా ఉంటదండి కన్సోల్. ఇక్కడ ఎన్ నంబర్ ఆఫ్ టైల్స్ అనేవి ఇలా వస్తాయి కార్డ్స్ లాగా. Okay. సో, ఇప్పుడు నేను దానిపైన క్లిక్ చేస్తే యూజర్ అనేవాడు ఒకసారి ఆక్టాకి యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చాక మనకేమవుతుందంటే ఏ అప్లికేషన్ ఉన్నా గూడా అర్థమైందా? ఏ అప్లికేషన్ ఉన్నా కూడా డైరెక్ట్‌గా ఒక సింగిల్ క్లిక్‌తో లాగిన్ అవుతాడు. దాన్ని ఎస్ఎస్ఓ అంటారు. ఇది ఆక్టా. ఇది కూడా ఆక్టా. ఆక్టా ఎండ్ యూజర్ డాష్‌బోర్డ్ ఇది. ఇది ఆక్టా డెవలపర్ కన్సోల్. ఇది ఎండ్ యూజర్ డాష్‌బోర్డ్. ఓకే. ఏదైనా అప్లికేషన్ యాక్సెస్ చేయాలంటే లోపల ఉంటదండి. ఇప్పుడు యూజర్ ఇలా ఒక కన్సోల్ మనం వాడికి రెడీ చేసి పెడతాం. సో, యూజర్ అనేవాడు క్లిక్ చేసిన తర్వాత సింగిల్ సెట్ ఆఫ్ క్రెడెన్షియల్స్. ఫస్ట్ ఆక్టా లాగిన్ అవ్వడానికి యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇస్తాడు. సో, నెక్స్ట్ మళ్ళీ లాగిన్ అవ్వాలి అంటే అప్పుడు ఇంకా క్రెడెన్షియల్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. సింగిల్ సెట్ ఆఫ్ క్రెడెన్షియల్స్. అప్పుడు దాన్నే మనం ఏంటంటే ఒక ఫీచర్ అని చెప్తున్నాం. ఆక్టా ఫీచర్ అని. ఓకే. Okay. యాహ్! ఓకే. నెక్స్ట్ వన్ ఈస్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ గైస్. లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ ఆల్రెడీ నేను మీకు చెప్పాను. ఓకే. ఎనీవన్ నోస్ జాయినర్, మూవర్, లేవర్ కాన్సెప్ట్ జేఎంఎల్. నిన్న మనం చెప్పాం కదా! ఒక యూజర్ క్రియేట్ అవుతాడు, మోడిఫై Yeah. అవుతాడు, డిలీట్ అవుతాడు అవన్నీ. సో, దాన్నే జాయినర్, మూవర్, లేవర్ కాన్సెప్ట్ అంటారు. సో, ఎప్పుడైనా క్రియేట్ అయితే మనం క్రియేట్ చేస్తాము. ఎంప్లాయీ జాయిన్ అవుతాడు. తర్వాత ఎప్పుడైనా అప్డేట్ అయితే మోడిఫై చేస్తాము. సో, లేవర్ అంటే డిసేబుల్ ఆర్ రిమూవల్ యాక్సెస్ ఫ్రమ్ ద ఎంప్లాయీ ఫ్రమ్ ద ఆక్టా. ఓకే. ఇదంతా కూడా లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్. ద నెక్స్ట్ ఫీచర్ ఈస్ అప్లికేషన్ ఇంటిగ్రేషన్. ఓకే. అప్లికేషన్ ఇంటిగ్రేషన్. ఇక్కడ చాలా ప్రోటోకాల్స్ ఉన్నాయండి. నేను చెప్పాను కదా! ఆ ప్రోటోకాల్స్ ఏంటంటే సామెల్, ఓఎల్‌డీసీ, ఓఆత్, ఓకే. అలా చాలా ప్రోటోకాల్స్ ఉంటాయి. సో, అవేంటంటే ఈ ప్రోటోకాల్స్ అనేది ఇప్పుడు సామెల్‌లో ఒక అప్లికేషన్ ఇంటిగ్రేట్ చేయాలంటే ఒక ప్రొసీజర్ ఉంటది. కన్సోల్ కూడా డిఫరెంట్‌గా కనిపిస్తది మీకు. ఓఐడీసీలో ఇంటిగ్రేట్ చేయాలంటే మీకు అదొక కన్సోల్ కనిపిస్తది. ఓఆత్‌లో ఇంటిగ్రేట్ చేయాలంటే అదొక ఫీచర్ అన్నమాట. సో, అలా డిఫరెంట్ ఫీచర్స్ ఉంటాయి. అదే ప్రోటోకాల్స్ ఉంటాయి. ఆ ప్రోటోకాల్స్ యూజ్ చేసి క్రియేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక అప్లికేషన్ ఇంటిగ్రేట్ చేయాలనుకుంటా. ఐ విల్ క్లిక్ ఆన్ అప్లికేషన్స్, క్రియేట్ యాప్ ఇంటిగ్రేషన్. ఈ అప్లికేషన్ ఏ టైప్ ఓఐడీసీయా, సామెలా, ఎస్‌డబ్ల్యూయా, ఏపీఐ సర్వీసెసా? ఓకే. నిన్న మనకి కొంతమంది అడిగారు. ఈ సామెల్ గాని, ఓఐడీసీ గాని అవ్వకపోతే ఏం చేస్తారని. ఎస్‌డబ్ల్యూ అని ఒక స్పెషల్ ఫీచర్ ఉంది.
ఓన్లీ స్పెసిఫిక్ టు ఆక్టా. ఓకే. సో ఏదైనా అప్లికేషన్ ఓఐడిసి కానీ సామెల్ కానీ సపోర్ట్ చేయకపోతే అప్పుడు మనం ఎస్డబ్ల్యూఆర్ సర్వీసెస్ అనేది యూజ్ చేస్తాం. సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోటోకాల్స్ ఉంటాయి. ఏ ప్రోటోకాల్ అని మనకి ఎలా తెలుస్తుంది అంటే విల్ డిస్కస్ విత్ ద బిజినెస్ ఆర్ ద అప్లికేషన్ టీమ్. ఓకే. సో వాళ్ళు మనకు కన్ఫర్మ్ చేస్తారు వాళ్ళ అప్లికేషన్ టైప్ ఏంటి అని. సో ఏ ప్రోటోకాల్ సపోర్ట్ చేస్తుందో ఆ ప్రోటోకాల్ టైప్లో మనం ఇంటిగ్రేట్ చేస్తామండి. ఒక సామెల్ అప్లికేషన్ ఇంటిగ్రేట్ చేయాలంటే ఒక సెట్ ఆఫ్ ప్రొసీజర్ ఉంటుంది. సో విల్ ప్రొసీడ్ అకార్డింగ్లీ. అదే ఓఐడిసి అప్లికేషన్ అనుకోండి. ఓఐడిసి One more question. I have like one doubt. Like who will confirm like which like protocol this one like this application is regarding అప్లికేషన్ టీమ్. applications. ఓకే. సో వాళ్ళు మనకి చెప్తారు. ఓకే. ఇది అప్లికేషన్ ఇంటిగ్రేషన్ అనేది ఒక ఫీచర్ అన్నమాట. వాట్ ఈస్ ద నెక్స్ట్ ఫీచర్? ఓకే. సెక్యూరిటీ పాలసీస్ అండి. లైక్ అడాప్ట్ టు సెక్యూరిటీ పాలసీస్. ఓకే. అంటే కొన్ని రూల్స్, పాలిసీస్ రాయొచ్చు. బేస్డ్ ఆన్ ద లొకేషన్. అంటే ఇప్పుడు యూజర్ అనేవాడు ఇక్కడ ఉన్నాడు. సడెన్‌గా వేరే కంట్రీ యూఎస్, యూరోప్ ఎక్కడికో అక్కడికెళ్ళాడు. సో దాన్ని బట్టి బిహేవియర్ చేంజ్ గానీ, లొకేషన్ చేంజ్ గానీ, నెట్వర్క్ చేంజ్ గానీ ఉన్నప్పుడు మనం కొన్ని పాలిసీస్ రాస్తామనమాట. మనకక్కడ ఇక్కడ పాలిసీస్ ఉంటాయి. ఓకేనా? చూడండి. అంటే నేను చెప్పిన ప్రతీదీ కూడా మీకిక్కడ ఎక్కడ ఉంటదని నేను చూపిస్తున్నాను. డైరెక్టరీలో మనం పీపుల్‌ని వాటిని మేనేజ్ చేస్తాం. లైఫ్ సైకిల్ మేనేజ్‌మెంట్. అప్లికేషన్స్‌ని ఇంటిగ్రేట్ చేస్తాం. తర్వాత ఇక్కడికొచ్చినప్పటికి సెక్యూరిటీకొచ్చినప్పటికి మనకి కొన్ని పాలిసీస్ ఉంటాయండి. అథెంటికేషన్ పాలిసీస్, గ్లోబల్ సెషన్ పాలిసీస్ అని. ఈ పాలిసీస్ అనేది అసల వెరీ హై లెవెల్ ఫీచర్ ఇన్ ఆక్టా. ఓకే. సో ఖచ్చితంగా ఇవి నేర్చుకోవాలి మీరు. సో ఒక ఎంఎఫ్ఏని ఎలా డెవలప్ చేస్తాము, లేకపోతే లొకేషన్ వైస్ యూజర్ ఎలా డిటెక్ట్ చేస్తాము, అలాంటివన్నీ కూడా అథెంటికేటర్. ఇప్పుడు జియోగ్రఫికల్ వైస్, స్టేట్ వైస్ ఇప్పుడు కొన్నిసార్లు మనకి స్టేట్ వైస్ ఈ స్టేట్‌లో ఉన్న పీపుల్ ఎవరు కూడా యాక్సెస్ చేయకూడదు అని అనుకుంటే మనం బ్లాక్ చేయొచ్చు. సో ఐపీ వైస్ అలా డిఫరెంట్‌గా బ్లాక్ చేస్తాం. ఓకే. అథెంటికేటర్స్, అప్లికేషన్ పాలిసీస్, గ్లోబల్ ఈ వీటికి పాలిసీస్ రాస్తామనమాట. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ క్లిక్ ఆన్ అథెంటికేషన్ పాలిసీస్ చూడండి. ఇలా డిఫరెంట్ పాలిసీస్ ఉంటాయన్నమాట. సో ఆ పాలిసీస్ రాస్తాం. ఇవి డిఫాల్ట్ పాలిసీస్. మనం కొత్తగా ఇది న్యూ కన్సోల్ కదా మీకు చెప్తున్నాను నేను. సో డిఫరెంట్ పాలిసీస్ అనేవి రాస్తామనమాట. సో దాన్ని బట్టి మనకి ఆ పాలిసీస్ ఎలా రాయాలి ఏంటి అవన్నీ మనం డైలీ సెషన్స్‌లో చూస్తాం. ఓకే. నెక్స్ట్ నెట్వర్క్స్ ఇందాక మీకు మాట్లాడాను కదా! బేస్డ్ ఆన్ ద ఐపీ డిటెక్షన్ అనమాట. ఈ ఐపీ అడ్రెస్ అంతా బ్లాక్ చేయండి అంటారు. అప్పుడు నెట్వర్క్స్‌లోకి వెళ్ళి మనం ఒక నెట్వర్క్ క్రియేట్ చేసి ఆ నెట్వర్క్ యూజ్ చేసి మనం ఈ అథెంటికేషన్ పాలిసీస్‌లో వీటిల్లో ఆ నెట్వర్క్ అప్లై చేస్తే మనం పాలిసీ రాయొచ్చనమాట. ఈ నెట్వర్క్ యూజ్ చేసి మనము ఆ నెట్వర్క్ అంతా కూడా అక్కడ నెట్వర్క్ క్రియేట్ చేస్తాం. ఆ నెట్వర్క్ అంతా బ్లాక్ ఆర్ అన్‌బ్లాక్ అనేది ఇక్కడ చేస్తాం. ఓకే. ఎనీ డౌట్స్? ఎనీ డౌట్స్ గైస్? గుడ్ ఓకే మార్నింగ్. అండి. యాహ్! గుడ్ మార్నింగ్. టెల్ మీ. మ్యామ్ అది ఇప్పుడు జేఎంఎల్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్‌లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీ జాయిన్ అయినా, లీవ్ అయినా హౌ డస్ ఆక్టా నోస్ దట్ పర్టిక్యులర్ పర్సన్ ఈస్ జాయిన్డ్ ఆర్ లెఫ్ట్ ఆర్గనైజేషన్? We will get mails. జాయినర్, మూవర్, లీవర్ అవన్నీ మనం చేయమండి. దానికి డిఫరెంట్ లెవెల్ ఆఫ్ టీమ్స్ ఉంటాయి. అదర్‌వైజ్ వర్క్ ఫ్లోస్ ఉంటాయి. ఓకే. ఓకే. యాహ్! ఏపీఐ అది సర్వీసెస్ యాహ్! చెప్పండి. చెప్పండి. ఇది హలో! జాయినర్, మూవర్, లీవర్ ఇది ఏపీఐ కాల్స్ త్రూ జరుగుదా? అదే చెప్తున్నాను కదండీ! ఏపీఐ కాల్స్‌లో ఏపీఐస్ యూజ్ చేసి జరగొచ్చు. లేదా వర్క్ ఫ్లోస్ యూజ్ చేసి జరగొచ్చు. లేదా లెవెల్ 1 టీమ్స్ వాళ్ళు చేస్తారు. ఓకే. యాహ్!
సో దట్ ఈస్ మాన్యువల్ వర్క్ Ah, కదండి ఓకే. యాక్చువల్లీ. ఏంటండి? వర్క్ ఫ్లోస్ అయితే అది ఆటోమేషన్ అండి. వర్క్ ఫ్లోస్ ఆటోమేషన్. ఓకే. ఏపీఐస్ యూజ్ చేసి బల్క్‌గా డిలీట్ చేయడం, కొన్ని యూజెస్‌ని డిలీట్ చేయడం అవన్నీ కూడా మాన్యువల్. ఏపీఐస్ యూజ్ చేస్తే మాన్యువల్, వర్క్ ఫ్లోస్ యూజ్ చేస్తే ఆటోమేషన్. ఓకే. okay. Ma'am, in Okta we can delete like users in bulk. Yeah, we can delete our users in bulk. Okay. And also we can recovery also. If sometimes we'll do mistakes. We can recovery Recovery that and all, recovery. Yeah, we can recover, but in real time, if you do any mistake, that will be an escalation, right? You should not do Mhm. that. Okay. మనం డిలీట్ Like చేసిన క్రియేట్ చేసిన ఒక చిన్న లెటర్ చేంజ్ చేసినా కూడా అది మనకి లాగ్స్ లో పడిపోతుంది. okay. And also where will like note everything if you are changing something we have to that one we have to maintain like one notes or something like that, right? No, it's not like that. Okay. చెప్పాను కదా, If you are స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఉంటుందని. యా we have a standard operating procedure. ఆ ప్రొసీజర్ యూజ్ చేసి ఆ ప్రొసీజర్ ఉంటుందండి. ఇప్పుడు ఎవరైనా కొత్తగా జాయిన్ అయ్యారు అనుకోండి మనకి టీంలో, మన ఎస్ఓపీస్ అనేవి వాళ్ళకి ఇస్తారనమాట. ఎస్ఓపీస్ ఇస్తే వాళ్ళు చదువుకుంటారు. సో ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు వస్తారు కదా, సో వాళ్ళు చదువుకొని వాళ్ళు అర్థం చేసుకొని ఆల్రెడీ చేసి ఉంటారు కదా, ముందు ఆర్గనైజేషన్లో చేసే కదా వస్తారు. ఇందులో ఫ్రెషర్స్ ఉండరు. ఓకే. సో ముందు అట్లా ఆర్గనైజేషన్లో నేను ఇప్పుడు ఓకే, నా తెలుగు అంతా మ్మ్. ఇది కాదు. అంటే నేను ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు జాయినర్ ఏమన్నా ఇప్పుడు మోడిఫికేషన్ ఏమన్నా చేయాలి యూజర్స్ ది అనుకుంటే అప్పుడు ఏమన్నా నాకు ఈ తెలుగు ఓకే చేంజ్ ఏమైనా tell me in చేసుకుంటే English. నిన్ను నోట్ Tell me in చేసుకోవాలా English. రికార్డ్ ఓకే అది నోట్ No, చేసుకోవాలి no. అలా ప్రాసెస్ ఉంటుందా? No. Sometimes what happens, some request will receive in mails, okay? Some request will receive in tickets, okay? యా ఇన్ Whatever సర్వీస్ we నౌ. are doing, yeah. Service ఓకే now or ICD or like so many tools are there, ticketing tools, okay? ఓకే ఓకే Yeah, so yeah, we can based on the company will have own ticketing tools, okay? So what we'll do is the request will come or appears there with a set of validations, okay? Some request need some approvals. What we are doing, you need to do. You won't note like what you are doing, you won't note anywhere, but there will be a track of ticket. So if someone handles means there your name will be popped up. Some like if your name is some like A, the ticket will be completed on your name. So there will be a track of record. Okay. The track, who Yeah. are maintaining that the track details and everything? Are you They will, administrator or yeah. some? No. We won't maintain. Like tickets will be created by some other teams. Okay, ticketing handling teams. Okay, the request will go to them. So the request will come to us once like like with the required approvals. If we will check approvals are not there or not. If approvals not there, we will revert back. Okay. So yeah, we will complete the request. But in suppose without request or in the request, if the requested for A, you completed AB, for example. Okay. Without the approval, you completed B. But we have, as I discussed about the governance, compliance, risk yesterday at the end of the session. Okay. There what will happen is they will do some access reviews, quarterly reviews, annually reviews. There you will be, your name will be piled up. Okay. Without request, she did something. Okay. Based on the impact, they'll put some penalty on you. If you didn't do any wrong means, okay, if you do something without the request or without the approvals, they will escalate you. Okay. They will do auditing. Yeah, they'll do auditing. That is what. Okay. And also in Okta and Active Directory,
In Active Directory, we can create like organization type, we can create users, but here we can't create organization name and everything, right? Like example, No. That companies. is the Active Directory is that is separate structure. Okay. AD Okay. is separate structure. Okta structure is different. Okta, as we discussing now, Okta structure will be like this. Okay. We will Here only we bring the can users. create in Active Directory here only we can. Sorry, we in can Active create Directory only. users, groups, mailboxes, group mailboxes. Okay. Some system IDs, some service accounts. Those things we will create in AD. Okay. No, I'm saying Yeah. this But organization name, particular here we can we creating as per the groups and users like that. But in Active Directory we can create like organization, different kind of organization and everything. Here we can't create yeah, organization name and everything, right? no. Organizations will be created in AD. Like one Okay. in under one organization, one domain of users will be there. Yeah. Another, Yeah. different domains will be there, right? We'll pull the users from the required domain from AD to Okta. Okay. When we are using Okta, it's mandatory to like we have to work on in AD, right? We won't work on AD. Okay, like just users and that we Yeah, can we will integrate. only pull the users from AD. Okay. Okay, Active Directory, there will be have a separate team. Suppose we have to maintain like company basis like users, like we different kind of organizations. How we'll maintain in Okta then that time? We won't maintain users from our side. Okay, AD team will maintain users from their side. We'll just pull the users and we'll provide access to those users to the applications, or we'll provide if they want to provide some security. Like only these set of people will work in this network, or only these set of people has to work from this. If they want to create any set of rules and regulations, we can do it in Okta security. Okay. If they want any application access, definitely all the users need one or other application, right? So we will provide that application. We'll provide some what are the features we are we can provide JML life cycle management, SSO, MFA. Okay. These all features we can provide to those users if they want. Global session policy, security, authentication policies. Okay. Okay, I got it. Thank you, I got it. Yeah. Also, we can take reports. Good morning, madam. Yeah. See, here Madam, reports are there. No? We can take reports. Yeah, tell me. ఒక యూజర్ కొత్తగా జాయిన్ అయినప్పుడు పాస్వర్డ్ అనేది మేనేజర్ కి రిసీవ్ అవుతుంది టెంపరీ పాస్వర్డ్ ఒకసారి SSO ID సెండ్ చేసినప్పుడు అది ఆ ఫ్లో ఎక్కడ జనరేట్ అవుతుంది చెప్పగలరా మేడం? ఏంటండి? ఒక ఎంప్లాయీ SSO ID జనరేట్ అయ్యాక టెంపరీ పాస్వర్డ్ అనేది జనరేట్ అవుతుంది కదా. ఇప్పుడు ఎవరైతే అండర్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిసీవ్ అవుతేలాగా ఉంటుంది కదా. ఆ ఫ్లో ఎక్కడ జనరేట్ అవుతుంది? అప్లికేషన్ ఇంటిగ్రేషన్ లోనా? ఆ టెంపరరీ ఐడి జనరేట్ అవడం, ఆ టెంపరరీ అన్ని వర్క్ ఫ్లోస్ లో చేస్తారండి, ఇక్కడ కాదు. ఓకే. మీ కంపెనీ అలాంటి ఫ్లో పెట్టుకుంటే, అలాంటి ఫ్లో మీ కంపెనీలో ఉంటే అవన్నీ వర్క్ ఫ్లోస్ లో చేస్తారు, కానీ ఇక్కడ చేయరు. లేకపోతే వాళ్ళు ఏదైనా సపరేట్ టూల్ యూజ్ చేసి ఆ ఫ్లో అలా అయ్యేలాగా చేస్తారు. ఓకే. రిపోర్ట్స్ జనరేట్ చేయొచ్చు. మేడం యా, వర్క్ ఫ్లో బేసిక్స్ అండి. వర్క్ ఫ్లో బేసిక్స్, నాట్ బేసిక్స్. యూ కెన్ కన్సిడర్ యాజ్ ఇంట్రొడక్షన్. ఓకే, జస్ట్ వర్క్ ఫ్లోస్ ఎలా ఉంటాయని చూపిస్తాను. ఓకే, రిపోర్ట్స్ అండ్ మానిటరింగ్. ఓకే, మానిటర్ చేయొచ్చు. వి హ్యావ్ అ డాష్ బోర్డ్, వి కెన్ మానిటర్ ఎవ్రీథింగ్ హియర్. ఓకే, escape.
సో ఇది మన డాష్ బోర్డ్ అనమాట. ఇక్కడ మనం సెక్యూరిటీ ఎలా ఉంది, ఆర్గనైజేషన్ చేంజెస్ ఏమయ్యాయి, ఎన్ని అప్లికేషన్స్ ఉన్నాయి, మానిటరింగ్ అంతా చేయొచ్చు. సో అదొక ఫీచర్ అనమాట ఇక్కడ. ఓకే, ఇప్పుడు నిన్న మనం కొన్ని ఫీచర్స్ అన్ని చెప్పుకున్నాం కదా, ఏం ఫీచర్స్ వీటితో పాటు ఇవి ప్లస్ అక్కడ మనం చెప్పుకున్నవి మొత్తం అన్ని కూడా మనం ఆక్టాలో చేయొచ్చు. ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ మీ నౌ. టూల్ అయితే ఇలా ఉంటుంది అండి. యా యా చెప్పండి. ఓక్టాకి ఎంటర్ ఐడికి డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ అంటే మెయింటైన్ చేసేది డిఫరెన్స్ అండి. సర్వీస్ ఇప్పుడు ఇది మనకి ఏడబ్ల్యూఎస్ బ్యాక్ ఎండ్ అంతా మనకి ఏడబ్ల్యూఎస్ ఉంటుంది. అది ఎజూర్ ప్రొడక్ట్. ఇది ఒక డిఫరెంట్ ప్రొడక్ట్. సేమ్ మనం ఇక్కడ ఏమైతే ఫీచర్స్ చేస్తున్నామో అదే ప్రొడక్ట్ అనేది మనకి ఎజూర్ వాడిస్తున్నాడు. ఓకేనా? సో ఆక్టా ఎంటర్ ఐడి సేమ్. మనము ఆక్టా నేర్చుకున్నాము అంటే ఎంటర్ ఐడి అనేది మనకి ఇవే ఫీచర్స్. మనం ఆక్టాలో ఇది చేసాము, సో ఎంటర్ ఐడిలో ఇది చేస్తున్నాము అన్నట్టుగా మనకు ఉంటుంది. ఇంకా ఫస్ట్ ఏంటంటే మా ఆక్టా అనేది మైక్రోసాఫ్ట్ వాడిది కదా. సో మెయిన్గా డిఫరెన్స్ ఏంటంటే క్లౌడ్, విత్ రెస్పెక్ట్ టు క్లౌడ్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు మనము కొన్ని ఏవైతే రిక్వెస్ట్ చేసి అడుగుతామో ఆ ఇంటిగ్రేషన్ వాల్యూస్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. ఓకే, లైసెన్స్ డిఫరెంట్గా ఉంటాయి. లైసెన్స్ ఏమైనా మనము ఇప్పుడు దీనికి డిఫరెంట్ లైసెన్స్ ఉండొచ్చు, అవన్నీ కంపెనీ వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. దీనికి డిఫరెంట్ లైసెన్స్ ఉంటుంది, ఎజూర్కి డిఫరెంట్ లైసెన్స్ ఉంటుంది. ఓకే, అలా మ్యామ్ అథెంటికేషన్ రూల్స్ మేడం ఏంటండి? ఆక్టాలో ఏదైనా అప్డేట్ అంటే కొత్తగా మారుతూ ఉంటది కదా మేడం, ఏమైనా కొత్తగా అప్డేట్ వస్తుంటే ఎక్కడ చూసుకోవాలి మేడం? అంటే మారుతూ ఉంటది కదా ఎప్పటికప్పుడు, ఆ టూల్ లో ఎక్కడ చూసుకుంటాం చెప్పాను మనం? కదండి నిన్న, ఇక్కడ డాక్యుమెంటేషన్ కనిపిస్తుంది మనకి. ఇక్కడ హెల్ప్ అని ఉంది కదా, ఇక్కడ మనకు అప్డేట్ అవుతాయి ఫీచర్స్. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఏమైనా చేంజ్ అయ్యి ఈ కన్సోల్లో ఏం చేంజెస్ ఉన్నాయో, ఇప్పుడు ఈ కన్సోల్లో నేను ఏమేమి చేయగలుగుతున్నానో అవన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయి. హలో, ఇక్కడ నేను ఈ కన్సోల్లో ఏమేమి చేయగలుగుతున్నానో అవన్నీ నాకు ఇక్కడ కనిపిస్తాయి. ఓకేనా? Okay. సో ఏంటి అంటే యా, సో యూ కెన్ డూ ఆల్ ద థింగ్స్. ఇఫ్ యూ డోంట్ నో ఆల్సో యూ కెన్ సర్చ్ హియర్. ఓకే, ఒక పాస్వర్డ్ రీసెట్ ఎలా చేయాలి. కొంచెం వర్క్ ఫ్లో లో కోడింగ్ కూడా ఉంటుంది కదా మేడం, మీరు చూసే ఉంటారు కదా, ఫ్లోస్ లో కోడింగ్ ఉంటుంది కదా. వర్క్ ఫ్లోలో కోడింగ్ ఉండదండి. వర్క్ ఫ్లోలో కోడింగ్ ఉండదు. అంటే కోడ్ మనం ఏం రాయము, కానీ ఏంటి అంటే కొంచెం లైట్గా స్క్రిప్ట్ వాడతాము. అది మనం వర్క్ ఫ్లోస్ నేర్చుకుంటే మనకు ఆ స్క్రిప్ట్ అనేది అవుతుంది. వర్క్ ఫ్లోస్లో ఏంటంటే మనం ఏం కోడ్ వాడం. ఓకే, మీరు ఇచ్చిన డాక్యుమెంట్ మాకు either- అవన్నీ కవర్ అవుతాయి మేడం? మీరు ఇస్తానన్నారు కదా, Yeah, మాకు yeah, డాక్యుమెంట్ ఇస్తానన్నారు కదా. డాక్యుమెంట్ లో మీకు వర్క్ ఫ్లోస్ రిలేటెడ్ కవర్ అవ్వండి. వర్క్ ఫ్లోస్ అనేవి నేను ఒకరోజు మీకు వర్క్ ఫ్లోస్ అంటే ఎలా ఉంటుంది, ఆ కన్సోల్ ఎలా ఉంటుంది, అందులో కార్డ్స్ ఉంటాయని చెప్పాను కదా నిన్న, ఆ కార్డ్స్ ఎలా ఉంటాయి, అసలు ఎలా కనెక్ట్ చేస్తాము అని నేను ఒక వర్క్ ఫ్లో, ఏదో ఒక వర్క్ ఫ్లో. సపోజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోల్ బేస్డ్ యాక్సెస్ ఉంది. రోల్ బేస్డ్ యాక్సెస్ అంటే నేను ఏం చెప్పుకున్నాను, రోల్ బట్టి యాక్సెస్ అనేది ఆటోమేటిక్గా ప్రొవైడ్ అవుతుంది అని చెప్పాను మీకు. ఓకే, అదే రోల్ బేస్డ్ యాక్సెస్ మనం ఇక్కడ చేయొచ్చు పాలసీస్తో, అదే సారీ గ్రూప్ రూల్స్ అండ్ గ్రూప్స్తో చేయొచ్చు, గ్రూప్ పాలసీస్తో చేయొచ్చు. వర్క్ ఫ్లోస్ యూజ్ చేసి ఎలా చేస్తామన్నది నేను మీకు చూపిస్తాను అనమాట. అంటే ఆటోమేట్ అయిపోతుంది. ఓకే, సో అలా ఒక ఫ్లో చూపిస్తాను మీకు, సో యూ కెన్ అండర్స్టాండ్ దట్. ఎనీ అదర్ డౌట్స్? మేము అథెంటికేషన్ రూల్స్ బీన్ షెల్ సింటాక్స్ లో రాస్తామా లేకపోతే ఎలా రాస్తాం? ఏంటండి? అథెంటికేషన్ రూల్స్ పాలసీస్ అన్నారు కదా మీరు ఇందాక.
సో, అది బెయిన్ షెల్ సింటాక్స్ లో రాస్తామా లేదంటే ఎలాంటి సింటాక్స్ ఉంటుంది సింటాక్స్ ఏమి ఉండదండి ఇందులో. ఇందులో కోడ్ ఏమి ఉండదండి మనకు ఆక్టా వచ్చినప్పటికి. అట్రిబ్యూట్స్ ఉంటాయి కదా, అట్రిబ్యూట్స్ బేస్ చేసుకొని మనం రూల్స్ రాస్తాం. అంటే యూజర్ డిపార్ట్మెంట్ ఈక్వల్స్ టు ఒక డిపార్ట్మెంట్ అయితే యా యూజర్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే యూజర్ టైటిల్ కానీ అలాంటివి యూజ్ చేసుకుని రాస్తాం. ఓకే. అండ్ యాజ్ ఇట్ ఈస్ క్లౌడ్ బేస్డ్ కాబట్టి డిప్లాయ్మెంట్స్ ఎలా అవుతాయి మేడం? డెవ్ మిషన్స్ ఎలా ఉంటాయి? క్యూఏ వాళ్ళు ఎలా టెస్ట్ చేస్తారు? అండ్ ప్రొడక్షన్‌కి ఎలా వెళ్తుంది? సో రిగార్డింగ్ దట్ ఇక్కడ మనకి ఏంటంటే ఇప్పుడు జావా .NET డెవలప్మెంట్ లాగా మనకి ఏమంటారు, మనకి ఇప్పుడు జనరల్గా డిఫరెంట్ లింక్స్ ఉంటాయి. మనం గిట్ హబ్ త్రూగా కోడ్ని పుష్ చేస్తాం. ఓకే, పుష్ చేస్తే ఇప్పుడు మనకి ఇంకోటి ఏంటంటే ప్రొడక్షన్ లింక్, డెవలప్మెంట్ లింక్, క్యూఏ లింక్ అలా ఉంటుంది. ఇక్కడ అలా కాదండి, మనకి ఏంటంటే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ లింక్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఓకే, మనకి ఫస్ట్ మనము ప్రీ ప్రాడ్లో చేసి యూఐటీలో చేసి తర్వాత మాన్యువల్గానే చేయాలన్నమాట 3 టైమ్స్. ఓకే, కొన్ని కంపెనీస్లో 2 టైమ్స్ చేస్తారు. మాన్యువల్గా చేసి ఆ చేంజెస్ ఇక్కడ వర్క్ అయితే అక్కడ అప్లోడ్ చేస్తాం మనం. ఓకే, ఇది కన్సోల్ కాబట్టి ఇది అంటే కోడ్ కాదు కదండి. ఏంటండి? యూఆర్ఎల్ చేంజ్ అవుతాయి మేడం? యూఆర్ఎల్స్ చేంజ్ అవుతాయి, మీ కంపెనీ వాళ్ళు ఇస్తారు. సో యూఆర్ఎల్స్ అనేవి ఇలా ఉండవు. ఇప్పుడు ఇది మనది నార్మల్గా మనం ప్రాక్టీస్ క్లయింట్ కాబట్టి ఇలా ఉంది. యూఆర్ఎల్స్ అనేవి ఇలా ఉండవు. ఈ ఈ టెనెంట్ ఈ డొమైన్ ఐడి చేంజ్ అవుతుంది. సో ఆ డొమైన్ ఐడి మీకు ఇస్తారు. సో దాన్ని బట్టి మీరు లాగిన్ అవుతారు. మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తుంది. మీరు లాగిన్ అయిన తర్వాత ఏంటి అంటే మీ టీంలోనే ఎవరో ఒకరు టెస్ట్ చేస్తారనమాట. మీరు చేసిన ఫీచర్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి. ఎవరైనా సీనియర్ కానీ, కొన్ని కంపెనీస్లో ఎలా ఉంటుందంటే ఎక్స్చేంజ్ చేసుకుంటారు. వాళ్ళు చేసింది మీరు చేసింది వాళ్ళు టెస్ట్ చేస్తుంటారు. కొన్ని కంపెనీస్లో ఏంటంటే ఇప్పుడు ఒక పెద్ద టీం అనుకోండి, ఒక 6-7 మెంబర్స్ ఉన్నారనుకో, ఒకరు ఉంటారనమాట. వాళ్ళు వర్క్ కూడా చేస్తారు ప్లస్ టెస్టింగ్ కూడా చేస్తారు. సో టెస్ట్ చేసిన తర్వాత అప్పుడు ప్రొడక్షన్లో మనం మళ్ళీ చేంజెస్ చేస్తాం. ఓకే, ఓకే. థ్యాంక్ యూ. Okay guys, if you have any doubts, still we have 7 more minutes. Please. You'll provide mock interviews like that? నిన్న చెప్పాను కదండి మీకు మాకు ఉంటుంది. మీకు మొత్తం సెషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత మీరు ప్రిపేర్ అయ్యాము ఒక 5 days or 1 week, or if you are ready to answer my questions, I will conduct 2 to 3 marks for everyone. Okay, separately you can ping me and you can I can tell my feasible time. So we'll connect and I'll give you suggestions also what areas you need to improve. Okay. మీ And టీచింగ్ placement? తో ఏంటండి? ఎంత ఎక్స్పీరియన్స్ పెట్టచ్చు? మినిమం 4 అండి. ఓకే, థ్యాంక్ యూ. Okay. If you have less than 4 years of experience, suppose 3 or 3.5, maximum మీరు ఎంత ఉంటే అంత పెట్టేసుకోండి. Any other doubts? ఇప్పుడు కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు అంటే 10 years అబౌవ్ కెరియర్ గ్యాప్ ఉంటే? అంటే ముందంతా ఇంకేం చేయలేదా ఎలా? లేదు. ఓకే, అప్పుడు మనం ఏంటంటే ఒక 4 years, ఒక 5 years పెట్టుకొని ట్రై చేయాలండి. అంటే దే విల్ ఆస్క్ యూ సో మెనీ క్వశ్చన్స్. ముందు గ్యాప్ ఎందుకు వచ్చింది అవన్నీ అడుగుతారు. సో యూ నీడ్ టు ఆన్సర్ ఫర్ దోస్ క్వశ్చన్స్. You can try. Nowadays people are trying if they have 15 years gap also. Okay, you don't need to be like whether you need to be very active and you need to prepare in such a way that you need to clear interview. Okay, don't worry. Regarding this you can check with Mohan, but my suggestion is directly go and prepare as I suggested. Okay. ఇప్పుడు ఎలా ఉందండి మార్కెట్? ఓక్టా ఇప్పుడు ఎలా ఏంటి?
ద మార్కెట్ ఈస్ వెరీ వెల్. ఇప్పుడు మళ్ళీ కాల్స్ స్టార్ట్ అయ్యాయండి. అంటే లాస్ట్ మంత్ కొంచెం డల్‌గా ఉంది. బట్ నౌ అగైన్ ద కాల్స్ ఆర్ దేర్. కంటిన్యూస్‌గా 4 మంత్స్, 3 మంత్స్ ట్రై చేయాలండి. మీరు మీకు తెలిసే ఉంటది. నౌకరీ ప్యాటర్న్ అంతా చేంజ్ అయిపోయింది ఇప్పుడు. ఏదో మనం తెల్లవారి రిఫ్రెష్ చేస్తే అయిపోదు. యూ నీడ్ టు బి వెరీ యాక్టివ్ ఇన్ నౌకరీ అండ్ నాట్ ఓన్లీ నౌకరీ, ఆల్ జాబ్ పోర్టల్స్. బట్ నౌకరీకొచ్చినప్పటికి మనకు మెయిన్ సోర్స్ నౌకరీ కాబట్టి, నౌకరీలో మనం బాగా వన్స్ మనం ప్రిపరేషన్ అంతా అయిపోయాక మనం అప్లై చేయాలి జాబ్స్. ఇంతకుముందు ఏంటంటే రిఫ్రెష్ చేస్తే కాల్స్ వచ్చేసేవి. మనకి ఒక పాస్ట్ 3 ఇయర్స్ నుంచి అలా రావట్లేదు. ఏంటంటే మనం ఖచ్చితంగా యాక్టివ్‌గా ఉండాలి నౌకరీలో. నౌకరీలో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు యాక్టివ్‌గా ఉండాలి. అప్లై చేస్తుండాలి. వచ్చిన ఏమైనా రిక్వెస్ట్‌లొస్తే అవి యాక్సెప్ట్ చేయాలి. మెయిల్స్ వస్తే మెయిల్స్‌కి రిప్లై ఇవ్వాలి. యూ నీడ్ టు కాంటాక్ట్ విత్ హెచ్ఆర్. ఓపెనింగ్స్ అనేవి గూగుల్‌లో చూడాలి, నౌకరీలో చూడాలి, లింక్డ్ఇన్‌లో చూడాలి. ఇంకా ఇండీడ్ ఉంటే ఇండీడ్, షైన్ ఏ వెబ్‌సైట్స్ ఉంటే ఆ వెబ్‌సైట్స్‌లో యాక్టివ్‌గా ఉండాలండి. అప్పుడు మాత్రమే కాల్స్ వస్తాయి. మార్నింగ్ 5కో, 6కో రిఫ్రెష్ చేసేసి కాల్స్ వస్తాయని చూస్తే రావు. ఓకే. ఆల్గోరిథం అంతా చేంజ్ అయిపోయిందండి. ఎవరైతే యాక్టివ్‌గా ఉంటారో నౌకరీలో వాళ్ళకి మాత్రమే కాల్స్ వస్తున్నాయి. ఓకే. నా సైడ్ నుంచి మీకు నాట్ ఈవెన్ సింగిల్ టాపిక్ కూడా మనం వదలమండి. ఒక్క టాపిక్ కూడా ఆక్టా నుంచి ఒక్క టాపిక్ కూడా నేను వదలను. అన్ని టాపిక్స్ చెప్తాను. ఓకే. అన్ని టాపిక్స్ చెప్తాను. మీరు ఏ రోజు చెప్పింది ఆ రోజు ప్రిపేర్ అయిపోతుండడమేనండి. ఈచ్ సెషన్ అట్‌లీస్ట్ 4-5 టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు మనకి కన్సోల్ నావిగేషన్ ఉంటది. సో, ఆ కన్సోల్ నావిగేషన్ అంతా కూడా మీరు ఆహ్, గుర్తుపెట్టుకోవాలి. ఏం చేస్తున్నాం? ఇప్పుడు ఒక సామెల్ ప్రోటోకాల్ వాడామంటే నేను ఒక 2 డేస్ అయ్యాకో, 3 డేస్ అయ్యాకో మళ్ళీ నేను మీకు క్వెషన్స్ అడిగినప్పుడు మీరు నాకు చెప్పగలగాలి. ఏం చేశాము? ఫస్ట్ ఎక్కడికెళ్ళాము? ఏం క్లిక్ చేశాము? ఆ నావిగేషన్ పార్ట్ అనేది మనకి ఇంటర్వ్యూలో అడుగుతారు. థియరిటికల్‌గా నేను సామెల్ అంటే ఏంటో అని ఒక ఆన్సర్ ప్రిపేర్ చేసుకొని అది చెప్పేస్తానంటే అవ్వదండి. ఓకే. ప్రాక్టీస్ ఉండాలి. చాలా చాలా ప్రాక్టీస్ ఉండాలి. ఏ రోజు టాపిక్ ఆ రోజే కంప్లీట్ చేయాలండి. మీరు ఈరోజు చెప్పింది నేను 2 రోజుల వరకు చేయనంటే మళ్ళీ నాకు కోపమొస్తది. ఎందుకంటే అలా చేస్తే మీకు వర్కౌట్ అవ్వదు. ఏ రోజు చెప్పిన సెషన్స్ ఆ రోజే ప్రాక్టీస్ చేయాలి. ఓకే. మార్నింగ్ సెషన్ అయిపోతది కాబట్టి యూ హావ్ టైమ్ ఉన్నా లేకపోయినా అండి ఆఫీస్‌కెళ్ళినా కూడా వచ్చాకైనా ప్రాక్టీస్ చేసి నెక్స్ట్ డే సెషన్‌కి రావాలి. ఎనీ అదర్ డౌట్స్? రెజ్యూమేస్ ఇస్తానండి. టాపిక్ వైస్ ఇంటర్వ్యూ క్వెషన్స్ ఇస్తాము. నెక్స్ట్ ఇఫ్ యూ ఆల్రెడీ ఓల్డ్ స్టూడెంట్స్ వెళ్ళిన కం ఇంటర్వ్యూస్‌కి వెళ్ళిన క్వెషన్స్ ఉంటాయి కదా! వాళ్ళు నాకు పోస్ట్ చేస్తారు డైరెక్ట్‌గా. ఆ క్వెషన్స్ కూడా నేను ఇస్తాను. ఇఫ్ యూ హావ్ ఎనీ క్వెషన్స్ ఆర్ ఎనీ డౌట్స్ యూ కెన్ కనెక్ట్ విత్ మీ. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏమైనా డౌట్ వస్తే వన్స్ మీరు ఎన్రోల్ అయిన తర్వాత ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తారు. సో, యూ విల్ బి యాడెడ్ ఇన్ దట్ గ్రూప్. సో, ఇఫ్ యూ మెసేజ్ మీ ఐ విల్ రిప్లై వితిన్ 5-10 మినిట్స్. డ్యూరేషన్ మ్యామ్ లైక్ దిస్ కోర్స్? డ్యూరేషన్ ఈస్ అంటే 26-27 సెషన్స్ అండి. అంతే. 2 months or 3 months? 2 మంత్స్ ఆర్ 3 మంత్స్ కాదండి. సెషన్స్ 26 ఆర్ 27 సెషన్స్ ఉంటాయి. ఓకే. వితౌట్ వీకెండ్స్. ఓకే. యాహ్! 45 డేస్ ఓకే. అనుకోండి. హ్మ్. ప్యాకేజెస్ ఎలా ఉంటాయండి ఒకవేళ? నిన్న చెప్పాను గదండీ! మీరు ముందే వర్క్ చేసుంటే మీ ఓల్డ్ ప్యాకేజ్‌కి ఒక 30-40% వేసుకోండి. ఇఫ్ యూ వాంట్ అంటే మీకు ముందు ఎక్స్‌పీరియన్స్ లేదు. ఒక 4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఇప్పుడు మీరు అనుకుంటే మీరు ఎప్పుడైనా కూడా మనం చెప్పిన దాని మీద మనం ఎంత ప్యాకేజ్ అయితే చెప్తామో దానిపైన ఒక 30-40% అంతే. ఇప్పుడు మీకు ఆల్రెడీ 15 ఉందనుకోండి. మ్యూల్ మీద ఉన్నానండి. మ్యూల్ మీద చేస్తున్నాను నేను. మ్యూల్సాఫ్టా? ఓకే. అవును. మీకు సో, ముందు ఎంత ప్యాకేజ్ ఉందో దాని మీద ఒక 30% ఇస్తారండి. ఓకే. నా టోటల్లీ హ్మ్. 6.2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. అంటే మ్యూల్ మీద హ్మ్. 3.5 ఉంది. సో, హ్మ్. దీన్ని నేను ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు ఓక్టాకి? 4 పెట్టుకోండి.
ఓకే. మినిమం 4 ఉండాలండి. ఓకే. మీ టీచింగ్ సో 4 అయితే ఎగ్జాక్ట్‌లీ 4, 5 కెన్ వి పెట్టుకున్నా పర్లేదు. 5 పెట్టుకున్నా ఓకే. పర్లేదండి. We can ఓకే. put 3 5 years అయితే. నో అండి. 3 ఇయర్స్ నేను ఎంకరేజ్ చేయను. అంటే ఎక్కువ ఎక్స్‌పీరియన్స్ ఉన్నోళ్ళకి 3 ఇయర్స్ వద్దండి. లేదు ఎక్స్‌పీరియన్స్ నా దగ్గర లేదు అన్నప్పుడు మీరు పెట్టుకోండి. Only have 3 years, that's why. యూ కెన్ యుటిలైజ్ దోస్ ఆల్ 3 ఇయర్స్. యాహ్! ఇంకా ఎక్కువ ఉన్నోళ్ళు ఖచ్చితంగా 4 పెట్టుకోండి. ఓకే. Certification exam is are you providing or like? ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ ప్రొవైడ్ యూ. బట్ ఇంటర్‌వ్యూస్‌కైతే ఇప్పుడు సర్టిఫికేషన్ అవసరం లేదండి. Okay. ఓకే. యాహ్! How much fees? I don't know. Yesterday I didn't యూ attend కెన్ చెక్ విత్ మోహన్. Regarding the fees details, everything. Okay, I want to ask you one more thing. The people who wants to continue from tomorrow, what is your feasible time? Is 8 o'clock fine for everyone? 8 to 9 o'clock. Yeah, 8 to 9. If anyone have any issues with 8 o'clock? No issue. Okay. Do you All are provide okay? like recording classes? Yeah, we'll provide recordings. Anyone has issue with 8 o'clock? మేడం 1 అవర్ ఎర్లీ అయితే బాగుంటుంది. ఏంటండి? 1 అవర్ ఎర్లీ అయితే బాగుంటుంది. 7:30 7 o'clock. Is everyone okay with 7:30 to 8:30? Yeah. 7 o'clock. Yeah, 7 o'clock అంటే నాకు కొంచెం కష్టం అండి. 7:30 to 8:30 ఓకే అంటే ఓకే. 7 అంటే కొంచెం కష్టం. ఓకే. యాక్చువల్లీ నాకు బెటర్ టైమ్ అయితే 8 అండి. లేదు ఎవరికైనా ఇష్యూస్ ఉన్నాయి ఇప్పుడు. వాట్ ఈస్ యువర్ నేమ్? Your voice is not clear. I can't able to hear you properly. 7:30కి ఫ్రెండ్స్. 7:30 ప్లీజ్ Yeah, 7:30 7:30 ఓకేనండి. Please Better respond 8 in o'clock, chat. ma'am. 8 to 9. Yeah, Yeah, 8 to 9. Yeah, I 8 to 9 understood. is But fine. yeah. సో అందరికి 8 to 9 ఓకే అంటే ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్ హూ ఈజ్ ఓకే విత్ 8. జస్ట్ 1 అవరే కదండి. 8 to 9 ఓకేలే. ఓకే. Okay, we'll continue with the 8 to 9 only then. Okay? Yeah. Okay, guys. మ్యామ్ We'll ఆన్‌బోర్డింగ్ అండ్ ఆఫ్ బోర్డింగ్ అడ్మిన్ కన్సోల్ నుంచి చేస్తామండి మనం? అవునండి. ఆన్‌బోర్డింగ్, ఆఫ్ బోర్డింగ్ అడ్మిన్ కన్సోలే. అంటే వాడికున్న రిలేటెడ్ అప్లికేషన్స్ కూడా డీయాక్టివేట్ అవుతాయి. అప్లికేషన్ టీమ్స్‌లో అకౌంట్స్ ఉంటాయి. అవి కూడా డీయాక్టివేట్ చేస్తారు. సెపరేట్ రిక్వెస్ట్‌లు ఉంటాయండి. ఏ టీమ్ బట్టి ఆ టీమ్‌కి రిక్వెస్ట్ ఎళ్తది. మన టాస్క్ ఏదో మనం చేస్తాం. దట్ ఈస్ Only మ్యాక్సిమం మేడం giving కన్సోల్ యూజ్ చేయాలంటే మా ఎండ్ నుంచి ఎట్లా మేడం? ఏంటండి? కన్సోల్ మేము యూజ్ చేయాలంటే ఎట్లా? నేను చెప్తానండి. వన్స్ మనకి డైలీ సెషన్స్ స్టార్ట్ అయితే నేను చెప్తా. ma'am, like you're only teaching Okta only. As of now, I don't have a time, so I am teaching only Okta. Like how you're getting tickets and service now, that one you're not teaching. అంటే సర్వీస్ నౌ టూల్ ఏముండదండి. అదొక టికెటింగ్ టూల్. అంటే మనకి Yeah, అక్కడ ticketing మనకి tool. We are applying by like experience employee. Like we have to know, right? Like ticketing tool, how we are getting task and like that one you're not అదేనండి. teaching. అందులో టికెటింగ్ టూల్‌లో ఏముండదండి. అది దాన్నేమంటారు? అదొక టూల్. ఇప్పుడు మీరు ఒక బ్యాంక్ అప్లికేషన్ చూస్తే మనకి ఎలా అర్థమవుద్దో అలానే అర్థమవుతది. టికెట్స్ అని ఉంటది. దానిపైన బటన్ పైన మీరు క్లిక్ చేస్తే ఆహ్, టికెట్స్ అన్నీ డిస్‌ప్లే అవుతాయన్నమాట. మీ మీ నేమ్‌తో డిస్‌ప్లే అయితే మీ నేమ్‌కి కొన్ని టికెట్స్ అసైన్ చేస్తారు మీ టీమ్ వాళ్ళు. ఆ టికెట్స్‌ని ఓపెన్ చేసి మీరు హ్యాండిల్ చేయాలి. మీకు చూస్తేనే అర్థమవుతది.
చాలా అది బేసిక్ అండి. చాలా బేసిక్. ఇప్పుడు ఎక్సెల్ ఇవన్నీ ఎలానో అంతే. ఓకే. యాహ్! ఓకే గైస్. దెన్ విల్ మీట్ టుమారో. నాట్ టుమారో సారీ. మండే. ఓకే. ఓకే. విల్ స్టార్ట్ ఫ్రెష్‌లీ ఫ్రమ్ ద సెషన్ 1. ఓకే. ఓకే. మేడం ఓకే. పిఆర్వి గ్రూప్స్ అంటే ఏంటి మేడం? ఏంటండి? పిఆర్వి గ్రూప్ అంటే ఓయూ మూవ్‌మెంట్ ఉంటది గదా! ఆ! ఆ! ఆర్గనైజేషన్ పిఆర్వి గ్రూప్ అంటే ఏంటి మేడం అది? నేను వినలేదండి పీఆర్‌వి గ్రూప్ అని. ఏంటో నాకు అర్థం కావట్లేదు మీరు చెప్పింది. అంటే ఇప్పుడు ఒక యూజర్ డేటా అంతా ఏడీకి పుష్ చేస్తాం కదా మనం. అవును. అప్పుడు పిఆర్వి గ్రూప్ అనేది మేమైతే అప్డేట్ చేసినా ఒకవేళ సపోజ్ ఎస్ఎస్వైడి మెర్జ్ కేసెస్ ఉంటాయి కదా. సపోజ్ హ్మ్. యూజర్ సేమ్ నేమ్‌తో ఉండి అలాంటి టైంలో ఏదైనా మోడిఫికేషన్ చేసి మనం ఏడీకి పుష్ చేసినప్పుడు ఒక పిఆర్వి గ్రూప్ మేము మోడిఫై చేసి చేస్తాం అన్నమాట. అంటే దాని గురించి అది మాకు బ్రీఫ్‌గా అది అంత ఐడియా కంపెనీ యాహ్! అండి. అది కంపెనీ స్ట్రక్చర్ బట్టి ఉంటది. అందరికీ అలా గ్రూప్స్ ఏమి ఉండవు. ఒకవేళ ఏమైనా ఓకే. ఇప్పుడు మనం యాక్చువల్లీ అదంతా ఆటోమేట్ అయిపోయిందండి. ఎందుకంటే ఇప్పుడు మన ఏడీలో ఏమైనా చేంజెస్ ఉంటే మనం ఆక్టాకి ఇంటిగ్రేట్ చేసుకున్నామనుకోండి, ప్రొవిజనింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటదనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఆ అవును. చేంజెస్ కూడా వచ్చేస్తాయి. ఓకే. ఓకే. బట్ మా దాంట్లో అయితే గనుక ఇలానే ఉంది మేడం. మేమేమైనా చేంజెస్ చేస్తే ఎస్ఎస్ఓఐడి ముందు పిఆర్వి గ్రూప్ అదే ఒక గ్రూప్ అనేది రిమూవ్ చేసి అప్పుడు ఏదైనా మోడిఫికేషన్ చేసి మళ్ళీ పిఆర్వి గ్రూప్ యాడ్ చేస్తున్నాం. అప్పుడు ఏడీకి రిఫ్లెక్ట్ అవుతుంది. అది మీ కంపెనీ బేస్డ్. ఓకే. ఓకే. సో, జనరల్‌గా అంటే ఇప్పుడు మనం చెప్పిన అడ్వాన్స్‌డ్‌లో అదంతా ఉండదు. ఓకే. ఓకే. డైరెక్ట్‌గా ఆటోమేట్ అయిపోతాయండి అన్నీ. ఓకే. ఓకే. మనం అన్ని అడ్వాన్స్‌డ్ ఫీచర్సే టచ్ చేస్తాము. సో, డోంట్ వర్రీ. ఓకే. ఓకే. ఓకే గైస్. విల్ మీట్ మ్యామ్ ఆన్ మండే. డైరెక్టరీ మెనూ నుంచే పీపుల్‌ని యాడ్ చేయడము అండ్ డీయాక్టివేట్ చేయడము చేస్తాం కదండీ అడ్మిన్ కన్సోల్. హలో మేడం. అవి కూడా డైరెక్ట్‌గా క్రియేట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు అవన్నీ మనం చేస్తామండి. కానీ మనం చెయ్యం జనరల్‌గా ఇన్ రియల్ టైమ్‌లో ఏడీలోనే అన్నీ డీయాక్టివేట్ అవ్వడం అన్నీ మేనేజ్ అవుతాయి. ఆటోమేటిక్‌గా మనకు ఆక్టాలో కూడా డిలీట్ అయిపోతాయి. మేడం ఆక్టా మార్కెట్‌లోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది మేడం? ఎన్ని ఇయర్స్ అవుతుంది? మోర్ దాన్ 10 ఇయర్స్ అండి. ఆహా! అంటే మనకి అబోవ్ హ్మ్. 9 ఇయర్స్ వరకు కూడా ఉంటాయి మేడం మార్కెట్ ఇప్పుడు కూడా? అంటే 10 ఇయర్స్ వచ్చింది గానీ, తర్వాత స్టార్టింగ్‌లో ఎవరికీ అంతగా తెలీదు కదండీ! ఆ! ఇప్పుడు లాస్ట్ అంటే అంటే లాస్ట్ అంటే కాదు. లాస్ట్ ఇవ్ ఒక 5 ఇయర్స్ నుంచి కొంచెం బాగా ఎక్కువ బూమ్‌లో ఉంది. హుహు. హ్మ్. ఇప్పుడు కాదు మేడం నేను ఎక్స్‌పీరియన్స్ లెవెల్‌లో ఎంత వాళ్ళకైతే ఇది మనకి ఆక్టా అనేది యూజ్ అవుతుంది మేడం మామూలుగా ఎళ్ళొచ్చన్నా? 10 ఇయర్స్, 11 ఇయర్స్ వరకు కూడా ఉంటారా మేడం ఆక్టాలో వర్క్ చేసిన నాకిప్పుడు కంపెనీలో? నాకిప్పుడు 11 ఇయర్స్ అండి. ఓకే. ఓకే. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు మేడం? నేనా? నేను ఐఏఎంలో నాకు కంప్లీట్ ఐఏఎం ఎక్స్‌పీరియన్సే. ఆక్టా మీదైతే అరౌండ్ నేను 7 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. ఓన్లీ ఆక్టా 7 ఇయర్స్. ఓకే. ఓకే. హ్మ్. అది మనకి హైక్ సాలరీ పరంగా అంతా బానే ఉంటదా మేడం? అదే లెవెల్ చెప్తున్నాను పెరిగే కదండీ! కొద్దీ? కంప్లీట్‌లీ డిపెండ్ ఆన్ యువర్ ఓల్డ్ సాలరీస్. ఆ! Ma'am, you're currently working? యాహ్! దట్స్ వై ఐ యామ్ సేయింగ్ దట్ ఐ డోంట్ హావ్ టైమ్. ఐయామ్ Okay. వర్కింగ్. హ్మ్. మేడం మీరు ఇచ్చిన మాకు నాకు అందుకే ఒక నేను ఈవినింగ్ సెషన్స్ ఏం తీసుకోనండి. నాకవ్వదు. మార్నింగ్ సెషన్స్ మాత్రమే తీసుకుంటా. యాహ్! టెల్ మీ. ఆక్టా టూల్ మాకు ప్రొవైడ్ చేస్తారు కదా మేడం అది ప్రాక్టీస్‌ది. అది ఎన్ని ఇయర్స్ అది మాకు ఎన్ని మంత్స్ వరకు వ్యాలిడిటీ ఉంటది? 1 మంత్ టూల్. అండి. అంటే మేము తర్వాత ప్రాక్టీస్ చేయాలని ఏమన్నా తీసుకోవాలా మేడం ప్లాన్? తర్వాత ప్రాక్టీస్ చేయాలంటే ఇప్పుడు ఎలా అయితే క్రియేట్ చేస్తామో అదే విధంగా మళ్ళీ మీ ఓన్‌గా మీరు క్రియేట్ చేసుకోవాలి. టూల్‌కి యాక్సెస్ తీసుకోవాలి కదా మేడం క్రియేట్ చేయాలన్నా? అంటే ఇప్పుడు యాక్సెస్ మీరు తీసుకోవాలంటే యాక్సెస్ ఏం తీసుకోవడం ఏమి ఉండదండి. ఫ్రీయేనండి. ఆహా! మేడం ఇది ఆక్టా అనేది ప్రాజెక్ట్ బేసే కదా! కంపెనీ బేస్ కదా మేడం? ఎంప్లాయీ జాయిన్ అవ్వటం, ఎగ్జిట్ అంతేగా? అంతా దీనికి కంపెనీ ప్రాజెక్ట్‌లకి వీటికి సంబంధం ఏంటండి? ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించింది ఏం కాదుగా ఆక్టా అనేది? కంపెనీ
అలా కాదండి. అంటే ప్రాజెక్ట్‌కి సంబంధం ఉంటే ఇప్పుడు మన క్లయింట్ అగ్రీమెంట్ ఉంటది. ఆక్టా యూజ్ చేయమని అగ్రీమెంట్ ఉంటేనే మనం చేయగలం. అంటే కొన్ని టెక్నాలజీస్ ఏంటంటే ప్రాజెక్ట్స్ లేకపోతే ఆ టెక్నాలజీస్ బెంచ్ మీదకి వెళ్ళడం అలా ఉంటారు కదా మేడం. దీనికి అలా ఆక్టా కూడా అలాగే ఉండదండి. ఉంటుందా? ప్రాజెక్ట్‌కి ఒక ప్రాజెక్ట్‌కి మాత్రమే ఇది అన్నట్టు ఉండదు. మనం ఒక 4, 5 ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేస్తాం. అంటే ఇప్పుడు కంపెనీస్ కదా మేడం తీస్తుంది. ఇప్పుడు క్యాప్‌జెమిని, కాగ్నిజెంట్ అలా కదా? మీ క్వెషన్ నాకు ఇంకా కొంచెం క్లియర్‌గా అడిగితే నేను చెప్పగలను. నేను ఏంటంటే అడిగేది ఏంటంటే మేడం, ఇప్పుడు హ్మ్. కొన్ని టెక్నాలజీస్ వచ్చి కోబాలు, AS400 అని నో. టెక్నాలజీస్ నాట్ లైక్ దట్. AS400 అవన్నీ ఐబీఎం ఇప్పుడు ఐబీఎంలో AS400 వాడతారు. ఓకేనా? సో, అదేంటంటే అది ఐబీఎం అలా కాదండి ఇది. అంటే ఇది మీరంటున్నట్టు ఎలా మామూలుగా అసలు రియల్ టైమ్ మనకి ఎలా యూజ్ అవుతుంది మేడం? ప్రాజెక్ట్ బేసా లేకపోతే ఏంటంట? కంపెనీ ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ క్యాప్‌జెమిని బేస్డ్ కాదండి. ఇప్పుడు ఇది ఎక్కడైనా వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ ఆక్టా అనేది మీరు ఏ కంపెనీలో అయినా వాడుకోవచ్చు. ఈ ఎక్స్‌పీరియన్స్ యూజ్ చేసుకొని. ఇప్పుడు కొన్ని ఐబీఎంకి రిలేటెడ్ ఐబీఎం టూల్స్ లేకపోతే ఈ కంపెనీ టూల్స్ అలా ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. సో, ఇప్పుడు కొన్ని యాక్సెంచర్ ఉంది. ఓన్లీ ఆడివే ఉంటాయి. ఓకేనా? వాడివి బయట వాడుకుంటారు. బయటకొస్తే అంత డిమాండ్ ఉండదు మళ్ళీ. ఓకే. సో, ఆ విధంగా కాదు. ఓవరాల్‌గా ఆక్టా అనేది ఒక 2-3 ఇయర్స్ అయితే ఇబ్బంది ఏమి ఉండదు కదా మేడం మళ్ళీ మనకి? వన్స్ ఎంటర్ అయ్యామంటే? కమింగ్ నాకు తెలిసి ఒక 10 ఇయర్స్ వరకు ఉండదండి. ఇబ్బంది ఏమి ఉండదు కదా! మళ్ళీ ప్రాజెక్ట్‌లు అంటే ఇబ్బంది కొన్ని టెక్నాలజీస్ అంతా ఇబ్బంది పడుతున్నాం కదా అందుకని. లేదండి. ఉండదు. ఓపెన్ సోర్స్ కాదు. ఏంటండి? ఓపెన్ సోర్స్ కాదు. మీ పేరు నాకు తెలీదు. కానీ నాకసలు వినిపించట్లేదు మీరేం చెప్పినా. అర్థం కావట్లేదు. డిస్టర్బెన్స్ వస్తుంది వాయిస్. అంటే సిగ్నల్ వీక్ అనుకుంటా. ఎలా ఉంది? హలో. యాహ్! ఇప్పుడు కూడా అలానే ఉందండి. హూ ఈస్ స్పీకింగ్? జే ఆర్ రాజేష్? కుమార్ అండి. రైజ్ యువర్ హ్యాండ్. జే అవ్వట్లేదండి. అర్థం కావట్లేదు. మీరు వేరే నెట్వర్క్ చూసుకొని కనెక్ట్ అవ్వండి. ఓకే. మ్యామ్ నాది 2 ఇయర్స్ గ్యాప్ ఉంది. న్యూ ఓకే. నాకు. ముందు ముందు ఏం చేయలేదు. ఓన్లీ 2 ఇయర్సా? ఆ! అంటే మీరు ఏ ఇయర్ పాస్డ్ ఔట్? నేను 23. 23, 24 అంటే ఇప్పుడు మీరు ప్రిపేర్ అయ్యి ఒక 2-3 మంత్స్ ప్రిపేర్ అయ్యారనుకోండి. మీకు 3 ఇయర్స్ అవుతుందా? అవుతుంది. 3 ఇయర్స్ అయితే 3 ఇయర్స్ పెట్టుకోవచ్చండి. Only 3 years not పెట్టుకోవచ్చు. only background like engineering only, not required, right? Any degree. మీ బీటెక్ అయితే ఉండాలండి. బీటెక్ ఉండాలి ఖచ్చితంగా. అంటే ఎక్కడో దగ్గర తీసుకుంటారేమో గానీ కష్టం. అంటే ఎంబీఏ వాళ్ళకి ఉంటదా మేడం? ఎంబీఏ, ఎంసీఏ? ఎంసీఏ వాళ్ళకి ఉంటదండి. అంటే అటెంప్ట్ ఇవ్వచ్చండి. కానీ వాళ్ళు చెప్పలేము కొన్నిసార్లు. నో చెప్పొచ్చు. ఆపర్చునిటీస్ తక్కువ ఉండొచ్చు. అసలు అర్థం కావట్లేదండి. మీరు లేకపోతే నాకు చాట్ మెసేజ్ చేయండి. ఇన్ టీమ్స్. మేడం ఇప్పుడు ఆల్రెడీ ఒక ఎంబీఏ గ్రాడ్యుయేట్ వచ్చి 8-9 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు. వాళ్ళకి ఇబ్బంది ఏమి ఉండదుగా? కంపల్సరీ అలా బీటెక్ పర్లేదండి. అలా పర్లేదు. అదే. అంటే ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి పర్లేదు. ఇప్పుడైనా ఆల్రెడీ అంటే ఎక్స్‌పీరియన్స్ కొత్తగా అయినా పర్లేదండి. ప్రాబ్లమ్ ఉండదు. కానీ మనం దానికి తగ్గట్టు మనకు సబ్జెక్ట్ ఉంటే ఓకే. అదే. ఇప్పుడు ఇది ఆక్టా అనేది మనకి ఆపర్చునిటీస్ టీసీఎస్, క్యాప్‌జెమిని పెద్ద పెద్ద కంపెనీస్‌లో ఉంటాయి మేడం. ఓన్లీ అన్నీ ఉంటాయండి. ఐయామ్ వర్కింగ్ ఇన్ వన్ ఆఫ్ ద ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ. సో, ప్రొడక్ట్ బేస్డ్ ఉంటాయి. సర్వీస్ బేస్డ్ అన్నీ ఉంటాయి. అదే. ఓకే. Okay guys, can we sign off for today? We'll పెట్టారండి మెసేజ్.
Okay. Okay, guys. We'll continue from Monday. Okay. If you have any doubts related to the timings or whatever it is, please check. Time 8 o'clock and if you have any doubts regarding the fee and all, you can check with Mohan. Okay. Thank you. థ్యాంక్ యూ మేడం.